తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బులపైన ఆశలు పెట్టుకొని ఈ 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ నిధులు అనేది క్రెడిట్ చేసేందుకు కీలకమైన అప్డేట్స్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరికైతే ఇప్పటి వరకు ఈ నెలకు సంబంధించినటువంటి 2,016 రూపాయలు 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో, ఎవరైతే ఇంకా పెన్షన్ డబ్బులు అనేది విడుదల కాలేవో అర్హత సాధించినప్పటికీ సో ఈరోజు ఏ జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులను అయితే ఎటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల ఖాతాలలో ప్రతి మహిళకు వచ్చేసి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులు అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇటు మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తే ఇటు పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా పంపిణీ చేయాలి. ఇక తెలంగాణలో ఎంతో ఆశలు పెట్టుకొని చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఈ రెండు కొత్త పథకాల పైననైతే ఆధారపడి ఉన్నారు. సో ఈ పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈరోజు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు అయితే పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలో ఒక చిన్న క్లూ అనేది పెట్టడం జరిగింది లబ్ధిదారులకు. ఇక మనకి నిధుల సర్దుబాటు అనేది కుదిరినట్లయితే ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లు తెలపడం అయితే జరిగింది. ఇక అన్నీ సరిగ్గా ఉంటే ఇక అదే రీతిలో అప్పటి నుంచి ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల ఖాతాలలో 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అనే పథకం కింద మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు రానున్నటువంటి 2 నెలల్లో డిసైడ్ అనేది చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈరోజు వచ్చేసి ఈ నెలకు సంబంధించిన 2,016 రూపాయలు 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే ఈరోజు అయితే పంపిణీ చేయనున్నారు. మన ఏదైతే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, దీంతో పాటుగా మేడ్చల్ ఏదైతే నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాలలో ఇక మిగిలినటువంటి జిల్లాలలో కూడా ఈరోజు రేపు ఏప్రిల్ నెల 6, 10వ తారీఖు వరకు అయితే లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారని సమాచారం. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.